వెల్కమ్ టు MR కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. సిరివెళ్ల మండలం పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద బోన్లో చిక్కిన చిరుతను ప్రత్యేక వాహనంలో తిరుపతి జూకు తరలించిన అధికారులు. నంద్యాల ఆర్టీసీ డిపో డయల్ యువర్ డిఎం కు ప్రయాణికుల నుండి స్పందన లభించింది. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మున్సిపల్ అధికారులకు ఆదేశం. నంద్యాల బద్రీష్ జే ఆర్ట్ హాస్పిటల్లో అతి తక్కువ ధరకి 33 రకాల ఆరోగ్య పరీక్షలు క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపిన డాక్టర్ బద్రీష్. మనగానపల్లెలో గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకునే నాదుడే లేడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే జరిమానా తప్పదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. రెడ్ క్రాస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు ఉచిత వైద్య శిబిరాలు, బ్యానర్లను ఆవిష్కరించిన రెడ్ క్రాస్ జిల్లా కమిటీ. మహానంది క్షేత్ర ఈవో కార్యదర్శి ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి బదిలీ. ఆయన స్థానంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పరిధిలోని పచ్చర్ల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మెహరూన్ బి అనే మహిళ కట్టల కోసమని అడవిలోకి వెళితే చిరుతపులి వేటాడి చంపిన విషయం ప్రజలకు విదితమే. చిరుతపులి నల్లమల అడవిలో సంచరిస్తున్న వార్త వ్యాపించడం వల్ల ఆ ప్రాంత సమీప గ్రామీణ ప్రాంత ప్రజలు, ఆ మార్గం ద్వారా వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం కాకుండా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. స్పందించిన అటవీశాఖ అధికారులు పచ్చర్ల అడవిలో 2 బోన్లను 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేడు ఉదయం పచ్చర్ల టోల్ గేట్ కు సమీపంలో ఉన్న బోన్లో చిరుతపులి చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతపులి దాడిలో మృతి చెందిన కుటుంబీకులను చిరుతను దగ్గరగా చూడడానికి అనుమతించారు. డిఎఫ్ఓ నేతృత్వంలో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు మరియు వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో తిరుపతి జూకు తరలించారు. నంద్యాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి స్పందన లభించింది. ప్రయాణికులు పలు సమస్యలు వినతులను డిఎం గంగాధర్ దృష్టికి తీసుకురాగా ఆయన వాటిని నమోదు చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. నందికొట్కూరు ఆత్మకూరు వైపు అదనపు అదేవిధంగా
రుద్రవరం వైపు బస్సు నడపాలని విన్నవించగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున వీలు పడదని డీఎం స్పష్టం చేశారు. మరికొన్ని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో బస్ రూటు టైమింగ్స్ పట్టికను ఏర్పాటు చేయాలని తెలిపారు. వీటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. రిజర్వేషన్ సర్వీసెస్ ట్రాకింగ్ ఉంది. ఈ కల్లెలకు ఎక్స్ప్రెస్ లకు ఇంకా పడలేదు. ఎక్కడ మెన్షన్ చేయలేదు బస్ స్టాండ్ లో ఏ బస్ ఏ టైం బస్ స్టాండ్ ఇప్పుడు మీరు ట్రాకింగ్ అన్నారు సార్, ట్రాకింగ్ కూడా ఉంది. విటిఐ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పల్లెలకు కూడా ఇప్పుడు వస్తుంది. బస్ నెంబర్ కొడితే సార్ బస్ నెంబర్ కొట్టాలా వస్తుంది. రూట్ కానీ కొట్టే వస్తుంది. బస్ నెంబర్ ఎట్లా కొడతామండి? లేదండి, రూట్ కొట్టే వస్తుంది. రూట్ ప్రమోట్ లో కొట్టండి. విటిఎస్ అని యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెహికల్ ట్రాకింగ్ ప్లే స్టోర్ నుంచి ఓకే, దానిలో డౌన్లోడ్ చేసుకుంటే రూట్ కోర్స్ ఉంటుంది ఫ్రమ్ టు అని. దానిలో ఉంటే ఆ రూట్ పత్రిక బస్సులన్నీ చూపిస్తారు. వస్తుంది అయితే అదే సరే ఓకే. ఇంకొకటి ఇప్పుడు బస్ చాగమర్రి అంటే వేరే డిపోస్ ఎక్కువ. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరండి? నంద్యాల డిఎం సార్. అవునండి. ఏంటో సార్ చిన్న విషయం, మనవి విషయం కాదు, మనవి అనుకోండి. చెప్పండి సార్. నంద్యాల పైపాగా బస్సు ఉంది కదా సార్. అవునండి. అది కొంచెం నైట్ సర్వీస్ పెడితే బాగుంటుంది అనుకుంటారా? ఆలోచించిన తర్వాత అంటే మీకు ఇప్పుడున్న సర్వీస్ లో ప్రాబ్లం ఏమైనా ఉందంటారా? సర్వీస్ ప్రాబ్లం లేదు. నైట్ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఉదయం అదే పని వెళ్ళిపోతే కనుక మనం దూర ప్రయాణాలు కూడా చేసి మళ్ళీ తిరిగి రాత్రికి ఇంటికి రావుతాం. ఓకే అండి. అంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఎన్ని గంటలకు ఉందండి ఇప్పుడు? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే 8:30 అక్కడ 5 గంటలకు వదులుతారు కదా, 5 గంటలకు వదులుతారు నంద్యాలలో. అవునండి. 5:30 వదులుతారు. వచ్చి అది పొద్దున్న 10 గంటలకు పోయి తిరిగి వచ్చే కాలం కదా 8:30 అవుతుంది. ఓకే, మీకు ఇంకా ఎర్లీ అవర్స్ కావాలంటారు? మీకు ఎర్లీ అవర్స్ కావాలంటారు? అర్లీ అవర్స్ ఉంటే మనం మళ్ళీ రాత్రి పూట మనం ఇటీవల ఏమైందంటే సార్ 8:30, 9 అట్లా వదిలేదు అనమాట రాత్రి పూట. ఓకే. అప్పుడు ఏమైందంటే కొంచెం టౌన్ లో మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది అంటే 4 గంటలకే పెట్టినారు. అవును సార్, అవును సార్. ఇంకా మీరు కూడా చెప్పినాం సార్, 10 కాదు చెప్పినాం సార్. నా పేరు రమేష్ సార్. అంజాదా రమేష్ సార్. రమేష్. రమేష్. ఏ ఊరు రాజులపల్లి. చెప్పండి సార్. మా నందికొట్కూరు నుంచి నెల్లూరు సార్ మాకు. అంటే ఇది నంద్యాల డిపో సార్. సార్ నంద్యాల డిపోనే ఇప్పుడు నంద్యాల జిల్లా కదా సార్. ఇది నందికొట్కూరు నుంచి కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారేమని ఫోన్ చేశాను సార్. కరెంట్ పోయి రావు చెప్తాం వాళ్ళకి. సార్ నందికొట్కూరు నెల్లూరు. అవును సార్, నందికొట్కూరు. ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం ఏపీఎస్ఆర్టీసీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల నుంచి సూచనలు సలహాలు 22 రావడం జరిగింది. దాంట్లో భాగంగా నంద్యాల బస్ స్టేషన్లో గల కూర్చునేటటువంటి చైర్లు హైట్ తక్కువగా ఉందని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది. దానిని పరిశీలిస్తాము. అలాగే నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో ఉన్న బస్సులు యొక్క షట్టర్ గ్లాసులు, విండో గ్లాసులు సరిగా లేవని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది. వాటిని కూడా సంబంధిత డిపోకు తెలియజేసి వాటిని సరిచేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటాము. అలాగే నంద్యాల నుండి ఒంగోలుకు ఒక సర్వీస్ కావాలని ప్రయాణికులు కోరారు. దాన్ని కూడా పరిశీలించి ఒంగోలు డిపో కానీ లేదా నంద్యాల నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంటే కనుక తప్పకుండా దాన్ని ఆపరేట్ చేస్తాము. అలాగే మరీ ముఖ్యంగా చాగలమర్రి ప్రతి బస్సు కూడా చాగలమర్రి లోపలికి వచ్చి వెళ్ళే విధంగా ఒక ప్రయాణికుడు కోరడం జరిగింది. మన నంద్యాల డిపో నుంచి వెళ్ళే అన్నీ కూడా వయా చాగలమర్రి వెళ్ళడం జరుగుతుంది. మిగతా డిపో బస్సులకు కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రతి బస్సు కూడా చాగలమర్రి వెళ్ళేలా చర్యలు తీసుకుంటాము. అలాగే
మిగతా సమస్యలు ఒక నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో బస్సుల యొక్క టైం టేబుల్ ఏర్పాటు చేయమని ఒక ప్రయాణికుడు కోరారు. అది ఆల్రెడీ మనకి ఓల్డ్ బస్ స్టేషన్లో మరియు కొత్త బస్ స్టేషన్లో కూడా నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో వెళ్ళే బస్సుల యొక్క వివరాలు, వాటి టైమింగ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయం ఆ ప్రయాణికుడు ఆయనకి తెలియజేయడం జరిగింది. నంద్యాలలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని విశ్వనగర్ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అలాగే దోమలు, లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన టైగర్ దోమలు మంచినీటి నిల్వ ఉన్నటువంటి ప్రదేశాల్లో చేరి గుడ్లు పెట్టిన అనంతరం లార్వా మరియు పెద్ద దోమగా తయారై కుట్టడం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలన్నారు. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, మెదడువాపు జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశా వర్కర్లు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మలేరియా అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాబు వెనకరమ్మా. పార్టిసిపేట్ చేశారా? ఇళ్ళలో కూడా ఉంటాయి కదమ్మా, చెప్పారమ్మా. ఇళ్ళలోకి చెప్తున్నారా? లోపల ఏమైనా వాటర్ ఉన్నాయమ్మా? ఇప్పుడు తొట్లో ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఉన్నాయమ్మా తొట్లో ఉన్న నీళ్ళు? సార్ దగ్గరమ్మా. కలెక్టర్ సార్ అమ్మా. కలెక్టర్ సార్ అమ్మా. చేస్తారు నీకు ఎంత పెద్ద లాగా ఎట్లుంటుంది? పైన ఉంటుందండి లారవా? కూడా ఉండొచ్చు కదా, కిందకి పైకి తిరుగుతుంది. ఇక్కడ తిరుగుమా. బయట కొలండి ఇంటింటికి లేకపోతే ఇక్కడ మరి పత్తి ఏ నెంబర్ టార్చి ఉందండి? తీసుకొని వాళ్ళ పబ్లిక్ అది ఉన్నప్పుడు సార్ లారో అది చాలా షార్ప్గా ఉంటుంది. లారో పోతారు సార్, అది చూపించేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. దోమ కొట్టుకుంటే డెంగ్యూ ఫ్రూట్స్ వస్తాయి చెప్తే వీళ్ళకి పారపోసి బాగా ఎండ కాగలుగుతారు. మళ్ళీ మీకు ఫ్రెష్గా పట్టుకో. ప్రతి ఇంటికి ఉందండి పొలాయి? ప్రతి ఇంటికి ఉంది. వాటర్ ఎట్లా ఉన్నాయి? వస్తున్న వాటర్ ఎట్లా ఉన్నాయి? ఈ వాటర్ మీరు తాగేది ఏమండి? తాగే వాటర్ ఇవేనా కాదా? అమ్మా మీరు డైలీ తాగండి డైలీ వస్తాయి. వాటర్ తాగుతున్నారు ఎందుకని ఎట్లా స్మెల్ కమిషన్ గారు? సార్ ఎక్కడన్నా లీకేజ్ ఉన్నప్పుడు సార్ అవి మోటార్ వేసినప్పుడు మోటార్ స్ట్రక్ చేస్తాయి. లీకేజ్ నుంచి కొంచెం ఇవన్నీ కూడా మొత్తం ఐడెంటిఫై చేసి వాటి కూడా రీప్లేస్ చేయడం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సార్. తెలిసిన దానిలో అది జరుగుతుంది సార్. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తారు? జరుగుతుంది సార్. ప్రస్తుతం ఇప్పుడు కూడా మెయిన్ రోడ్ మీద అక్కడ ఎస్బీఐ కాలనీలో ఒక లీకేజ్ చేస్తారు. ఒక లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది?
అయిపోయినాయి కదా రోడ్డు వారము ఫ్రైడే డ్రైవ్ చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఈ దోమల వ్యాప్తి నివారించడం కోసం, అదేవిధంగా మలేరియా డెంగ్యూ వ్యాప్తి కోసము నివారించడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో ఫీల్డ్లో ఎట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా డెంగ్యూ మాత్రం రాకుండా మాత్రం అన్ని చర్యలు తీసుకుంటాం. నంద్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా మంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లి చూపించుకోవాలంటే ఖర్చుతో కూడిన పనిని చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. వీరందరి కోసం బద్రీష్ జయ ఆర్థో హాస్పిటల్ వైద్య నిపుణులు బద్రీష్ ఆధ్వర్యంలో రైతులు, పేద ప్రజల కోసం 33 రకాల పరీక్షలు చేయించుకోవడానికి అది తక్కువ ఖర్చుతో 29, 30 తేదీలలో వారి కోసం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య నిపుణులు బద్రీష్ తెలిపారు. సందర్భంగా విలేకరుల సమావేశంలో వైద్య నిపుణులు బద్రీష్ మాట్లాడుతూ చాలా మంది రైతులు, ప్రజలు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిన వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే అధిక ఫీజు అవుతోందని, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వారిని గమనించి బద్రీష్ జయ ఆర్థో హాస్పిటల్ వారి కోసం ఒక అడుగు ముందుకు వేయడం జరిగిందని, 29, 30 తేదీల్లో మనిషిలో ఆరోగ్యానికి సంబంధించి 33 రకాల పరీక్షలు అతి తక్కువ ఫీజుతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రజలు, పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా బద్రీష్ జయ ఆర్థో హాస్పిటల్ పేద ప్రజలకు అతి తక్కువ ఫీజుతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి శుభవార్త. నంద్యాల బద్రీష్ జయ ఆర్థో హాస్పిటల్, మధుమని హాస్పిటల్ పక్కన మేము 3 మంత్స్కి ఒకసారి, క్వార్టర్లీ కానీ 6 మంత్స్కి ఒకసారి నిర్వహించే వివిధ రకాలమైన రక్త పరీక్షలు తక్కువ ధరలో రేపు ఎల్లుండి క్యాంప్ నిర్వహించడం జరిగింది. అమూల్య డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అని హైదరాబాద్ వారిచే చేస్తున్నాయి. ఈ 33 రకాల పరీక్షలు కేవలం 800కు మాత్రమే చేయబడును. పేషెంట్లందరూ పడిగడుపున రావాలి, ఏమీ తినకుండా రావాలి. రేపు ఎల్లుండి అంటే శనివారం, ఆదివారం ఈ క్యాంపు నిర్వహించబడుతుంది అమూల్య డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా. దీంట్లో ఏమేమి వస్తాయంటే సిబిపి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, లిపిడ్ ప్రొఫైల్, రీనల్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ షుగర్స్ వస్తాయి. దీంతోపాటు విటమిన్ డి, విటమిన్ B12 తక్కువ ధరకి చేయబడును. థైరాయిడ్ కూడా చాలా తక్కువ ధరకి చేయబడును. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు, మన కంప్లీట్ ప్రొఫైల్ మనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళు, మాకేం ఉండవులే, మేము బాగానే ఉన్నాంలే అని అనుకుంటుంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఏమున్నా మనకి ఒకసారి పరీక్షలు చేసుకుంటే మనకి మాస్టర్ హెల్త్ చెకప్ మామూలుగా 3 నుంచి 4 వేలు అవుతుంది. ఇప్పుడు కేవలం 800లోనే కంప్లీట్ హెల్త్ చెకప్ అయిపోతుంది. దీన్ని సద్వినియోగం చేయగలరు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని ఈద్గా నగర్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. పట్టణ ప్రజలు ఈ డ్రైనేజీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లినప్పుడు పట్టణ ప్రజలు తెలియజేశారని అన్నారు. కేవలం 2014 నుంచి 2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన డ్రైనేజీ పనులు తప్ప మరి 2019 నుండి 2024 వరకు ఎటువంటి డ్రైనేజీ పనులు చేపట్టలేదని అన్నారు. బనగానపల్లి పట్టణంలోని అన్ని డ్రైనేజీ కాలువలు, పూడికతీత పనులు త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. బనగానపల్లిలో ఇప్పుడే మార్పు మొదలైందని తెలిపారు. అలాగే పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు చెత్తాచెదరం కాలువల్లో వేయకుండా సహకరించాలని కోరారు. మీరు మ్యాన్ పవర్తో ముందు తీయండి, ఇక్కడ పోకుండా మనం తీస్తే ఇక్కడ తీసుకుంటూ వస్తే కదా నీకు ఇక్కడ పోయేది. ఫాస్ట్ మార్నింగ్ నుంచి ఇంతమంది పెట్టండి, చెప్పిన కాబట్టి రూట్ మ్యాప్ తీసుకొని 20 మంది ఇక్కడ 20 మంది చెప్పి లోపల టైం బౌండింగ్ కోసం క్లియర్ చేసేస్తాను. టైం బౌండింగ్ లోపల అయిపోవాలి. తర్వాత ఇది కూడా చెప్తాను నేను బీఆర్ఆర్లో లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఆగదు.
లో బాటిల్ లెక్క క్లోజ్ అవుతే ఏం నీళ్ళు చేసి ఏం లాభం? బాటిల్ లెక్క దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి తాగిపోతాం. ఏమైనా అన్ని పంపిస్తాను. ఒక్క 15 రోజులు అయితే కదా మనకు కూడా అంత వస్తుంది. వాళ్ళందరూ కూడా ఉన్నారు, పాతలను తీసి మీకు వేసి నేను చేపిస్తాను. ఓకేమా? మీరు ఏదంటే కూడా చెప్పండి. ఎక్కడే కానీ కనపడకూడదు. తీసుకొని జాగ్రత్త చేసుకోండి. బనగానపల్లె పట్టణంలో దాదాపుగా నేను ఎన్నికలకు ముందు డోర్ టు డోర్ ప్రతి వీధిలో ఇంటింటికి ప్రచారం కోసం తిరిగినప్పుడు ప్రజల సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బనగానపల్లె పట్టణంలో డ్రైనేజీకి సంబంధించి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నామిక వాస్తకు మాత్రమే పూడిక తీయడం జరిగింది. అందువల్ల పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, పందులు, అదేవిధంగా ఇళ్లలో వాళ్ళు ఇంటి పక్కన ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సంసారం చేయడానికి కూడా విరక్తి వస్తుందనేటువంటి విషయాలు చాలా మంది నాకు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఒక విజిట్ చేయకుండా ఎక్కడైనా కానీ దాని మీద ఏ విధంగా పని చేయాల్సినటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారం ఉండేప్పుడు అధికార దర్పం తప్ప ఎక్కడ కూడా పని చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా బనగానపల్లె పట్టణంలో డ్రైనేజీ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు 14 నుంచి 19 కాలంలో చాలా డ్రైనేజీలు మేము చేసినట్టు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పనులు చేయలేదు. నామిక వాస్తికి వాళ్ళకు అవసరం ఉన్న చోట, ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలకో వారికో అవసరం ఉన్న చోట ఎక్కడైనా వేసింటే ఒక 50 మీటర్లో 100 మీటర్లో వేయడం తప్ప ఎక్కడ కూడా కొత్త డ్రైన్లు వేయలేదని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు అది చూసినప్పుడు ఆ ప్రజల బాధలు చూసినాక మంత్రి హోదాలో కూడా ఈరోజు ప్రత్యక్షంగా నేనే ఈరోజు డ్రైవ్ మొదలుపెట్టి ఒక 8 రోజుల ప్రోగ్రాం లోపల రోజు 150 మంది మేస్త్రీలను, జేసీబీలను పెట్టి బనగానపల్లెలో ఉండేటువంటి కాలువలన్నింటి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇప్పుడే మార్పు మొదలైంది. అదేవిధంగా ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసినటువంటి అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నాను, దయచేసి ప్లాస్టిక్ కాగితాలు కానీ ప్లాస్టిక్ కానీ మీరు కాలువలలో వేయొద్దు. మీ ఇంటి దగ్గరికి ఇంకా కొద్దిగా 2-3 రోజులుగా ఇంకొక నెల 2-3 నెలల్లో ప్రతి ఇంటికి సందుకు కూడా వాహనాలు వస్తాయి. కొత్త వాహనాలు కూడా తెప్పించబోతున్నాం. ఆ వాహనాలు తెచ్చిచ్చినటువంటి మీరు ఏదైతే మురికి కాలువలు వేయకుండా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా చెదారం కూడా దయచేసి ఆ బండ్లలో వేయమని చెప్పి కూడా నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా పెట్టుకుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఈరోజు మన అందరి బాధ్యత కాలువలు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అదేవిధంగా కాలువలు వేసేటువంటి అనేకమైనటువంటి ఇస్తర్లు ఇట్లాంటివి వేస్తున్నారు, వాటిని వేయొద్దని చెప్తున్నాము. వితిన్ 10 days లోపల బనగానపల్లెలో ఎక్కడ కూడా మురికి కాలువల్లో ఎక్కడ ఉండకుండా చేయిస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ పట్టణంలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసిన వారిపై జరిమానా విధించడం జరుగుతుందని, ఒక వాహనానికి 1000 రూపాయలు ఫైన్ జరిమానా వేయడం జరుగుతుందని, ఒకసారి జరిమానాలు వేసిన తర్వాత మళ్లీ మార్చడం అంటూ జరగదు. వాహనదారులు ఇది గమనించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుపైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయొద్దని ఇస్మాయిల్ తెలిపారు. మనము ఉంది కదా ఏదో పెట్టేసిపోతారు. మనము పబ్లిక్ లో పార్కింగ్
అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, ట్రాఫిక్ సిఐ నంద్యాల పట్టణంలో మనకు పార్కింగ్ అనేది బాగా పెద్ద సమస్యగా ఉంది. అంటే మనము పార్కింగ్ పెట్టుకోనికి అవకాశం ఉన్నా కానీ పార్కింగ్ ఎట్లా అంటే అట్లా అడ్డదిడ్డంగా పెట్టడం వల్ల మనకు రోడ్స్ అన్ని మనకు ఇదవుతున్నాయి. అది అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి పార్కింగ్ విషయంలో పార్కింగ్ స్లాట్ అంటే పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే లోపల పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఒకసారి మనం ఫోటో తీసామంటే రాంగ్ పార్కింగ్ కు 1035 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలా. మీరు పెట్టేది రోడ్ సైడ్ కరెక్ట్ గా అడ్డం కాకుండా, ట్రాఫిక్ అడ్డం కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. 1035 రూపాయలు అంటే మరి ఎప్పటికైనా ఒకసారి వన్స్ ఫైన్ మనం వేసామంటే అది ఎప్పటికి పెండింగ్ ఉంటుంది. దయచేసి నంద్యాల పట్టణ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే పార్కింగ్ విషయంలో మీకు అవకాశం ఉంటే లోపల రోడ్డు మీద కాకుండా అడ్డంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోవాలని చెప్పి క్రమశిక్షణ పాటించాలని చెప్పి కోరుతున్నాము. వన్స్ మనము రేజ్ చేసిన తర్వాత 1035 రూపాయలు అంటే మీకు కష్టమే, అది అందరికీ కష్టమే. కాబట్టి దయచేసి మేము చెప్పే ఈ విజ్ఞప్తిని మన్నించాలని చెప్పి మేము చెప్పే దాన్ని అప్పీల్ని మీరు ఇచ్చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర కమిటీ వారు పంపిన మొబైల్ హెల్త్ వ్యాన్ జిల్లాలో ఉండే అడవి బిడ్డలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను మొబైల్ హెల్త్ వ్యాన్ ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాషా, అలాగే మండల వైస్ చైర్మన్ సోహెల్, D4 రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ తరఫున అందరికీ నమస్కారములు. రేపటి నుంచి అంటే 29వ తారీఖు నుంచి అడవి బిడ్డలకు వైద్య శిబిరాలు అనే ప్రోగ్రాము ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున స్టార్ట్ చేసినాము. ఈ సెంచుగూడాలన్నీ మొత్తం పచ్చిరువు, బేర్లేటి, శ్రీశైలం ఏరియాలో ఉన్న అడవి బిడ్డలు, అటు సైడు ప్లస్ మహానంది సైడ్ ఉన్న అన్ని ఏరియాలకు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తున్నాము. ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ శాఖ వారు నంద్యాల జిల్లాలో చెంచులు అడవి బిడ్డలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని మేము నంద్యాల బ్రాంచ్ నుంచి వాళ్లకు విజ్ఞప్తి చేయగా వాళ్లకు వైద్య సేవలు అందించేందుకు ఒక మొబైల్ హెల్త్ వ్యాన్ని నంద్యాల జిల్లాకు కేటాయించడం జరిగింది. మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా నంద్యాల జిల్లాలో ఉండే అడవి బిడ్డలందరికీ కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక తగిన ప్రణాళిక రూపొందించినాము. ఈ వైద్య శిబిరాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కూడా తమ వంతు సహకారం అందజేస్తున్నారు. అలాగే ఈ వైద్య శిబిరాలు వివిధ ప్రాంతాలలో చెంచులు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించేటప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న IMA వైద్యుల సహకారంతో వాళ్ళ సేవలు కూడా మేము వినియోగించుకుంటాము. అలాగే రేపు 29వ తేదీన నంద్యాల జిల్లా పెచ్చెరువు మరియు బైరిట్లులో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వారు ఈ యొక్క చెంచు అడవి బిడ్డలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. వారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా అధునాతనమైన పరికరాలను చెంచు గూడాలకు తీసుకెళ్లి ECG, కార్డియాక్, ఈకో 2D ఈకో మిషన్, అలాగే ఇతర పరీక్షలు కూడా చేసి అవసరమైన కూడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఏదన్నా ఎక్కువ సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్పొరేటు సంస్థల సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చెంచులకు ఒక వైద్య సేవలు అందించడానికి ఒక తగిన ప్రణాళికతో రెడ్ క్రాస్ సొసైటీ మా జిల్లా ప్రెసిడెంట్, మా కలెక్టర్ గారి సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలియజేస్తున్నాం. మహానంద క్షేత్ర ఈవో కార్యదర్శి ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో కోటప్పకొండ ఈవో శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వయోజన విద్యలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను 2002 ఫిబ్రవరిలో నాటి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిప్యూటేషన్పై మహానంద్ నియమించారు. ఈ హయాంలో క్షేత్ర ఆదాయం పెరిగి అభివృద్ధి గణనీయంగా చెందింది. ఆయన పదవీ కాలాన్ని 2026 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారడంతో ఆయనకు బదిలీ తప్పలేదు. వేద పండితులు వేద మంత్రోచ్చారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యం నిర్మలతాత్మభిర్మునిగణైర్దేవైర్నరైః పుణ్యం తీర్థవదోత్తమం భువి మహానందీశ్వరాధిష్ఠితం
భక్త్యా తద్భవతాం కరోతి సతతం శ్రేయస్ సమస్తం సుఖం. శ్రీ కామేశ్వరీ సమేత మహానందేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరివెళ్ల మండలం పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద పోల్ను చిక్కిన చిరుతను ప్రత్యేక వాహనంలో తిరుపతి జూకు తరలించిన అధికారులు. నంద్యాల ఆర్టీసీ డిపో డైల్యూఆర్ డిఎంకు ప్రయాణికుల నుండి స్పందన లభించింది. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మున్సిపల్ అధికారులకు ఆదేశం. నంద్యాల బద్రీష్ జే ఆర్ట్ హాస్పిటల్లో అతి తక్కువ ధరకి 33 రకాల ఆరోగ్య పరీక్షలు క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపిన డాక్టర్ బద్రీష్. మనగానపల్లెలో గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకునే నాదుడే లేడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే జరిమానా తప్పదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. రెడ్ క్రాస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు ఉచిత వైద్య శిబిరాలు, బ్యానర్లను ఆవిష్కరించిన రెడ్ క్రాస్ జిల్లా కమిటీ. మహానంది క్షేత్ర ఈవో కార్యదర్శి ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి బదిలీ, ఆయన స్థానంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.